పవిత్ర కృష్ణానదీ తీరాన వెలసిన సుందర నగరం మన విజయవాడ. విద్య, వైద్య, వాణిజ్య రాజధానిగా వాసికెక్కిన ఈ సుందర నగరం విజయాలకే వాడగా, విజయవాడగా ప్రసిద్ధి చెంది అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్న విలక్షణ నగరం. చరిత్ర పుటల్లో వ్యాపారానికి పేరెన్నికిగన్న అద్భుతమైన వెనిస్ నగరాన్ని పోలి ఉన్న మన విజయవాడ కోస్తా జిల్లాలో అతిపెద్ద నగరంగా విద్య, వైద్య, వ్యాపార, రాజకీయ రంగాలతో పాటుగా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా తనదైన విలక్షణ శైలిని చాటుకుంటుంది. అటువంటి మన ఈ నగరాన్ని నలువైపులా శరవేగంగా విస్తరించటానికి ఉడావారు ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టారు. వాటిలో భాగంగా గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ, ఐటీ పార్క్ అభివృద్ధి, 1800 ఎకరాల ఉడా టౌన్షిప్, ఒరైజా కౌంటీ, ఫుడ్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్ వంటి అనేక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను ఉడావారు ఇప్పటికే ప్రకటించటంతో విజయవాడ న్యూ సిటీగా తయారు కాబోతోంది. వీటన్నిటికీ అతి చేరువలో, సామాన్యుడికి కూడా అందుబాటు ధరల్లో పూర్తి లీగాలిటీ, జీవితకాల భద్రత వంటి సకల సౌకర్యాలతో భూసేవా సంస్థవారు తీర్చిదిద్దిన సుందర స్వర్గధామం, మీ కలలకు ప్రతిరూపం ఎవర్ గ్రీన్ రెసిడెన్సీ. ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన కలల్లో అతి ముఖ్యమైనది స్వంత ఇల్లు. అటువంటి ఇంటి కోసం కలలు కంటారు. ఆ కలలను నిజం చేసుకునేందుకు ఎంతగానో శ్రమిస్తారు. నేటి ఆధునిక జీవన శైలిలో భూమి ధరలు ఊహించనంతగా పెరిగాయి. దీనివల్ల వేలాది మందికి సొంత ఇంటి కల కేవలం కలలుగానే మిగిలిపోతుంది. అటువంటి తరుణంలో ప్రతి ఒక్కరి కలలను నిజం చేయటానికి ఆశాకిరణంలా దూసుకువచ్చింది భూసేవా హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. రియల్ ఎస్టేట్స్ రంగంలోనే ఒక పెను సంచలనం. యాజమాన్యం, నిర్మాణ రంగంలో 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో అరబిక్ దేశమైన బ్రూనైలో దుర్నూస్ హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థను స్థాపించి గత 15 సంవత్సరాలుగా ఆ దేశ నిర్మాణ రంగంలో ప్రముఖ పాత్రను పోషించి తనదైన శైలిలో సంస్థను తీర్చిదిద్ది ఆ దేశ ప్రముఖుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన సివిల్ ఇంజనీర్ అయిన చింతా వెంకటేశ్వరరావు గారు చైర్మన్గా, మరియు మార్కెటింగ్ రంగంలో 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే అద్భుతాలు సృష్టించి వందలాది మార్కెటింగ్ సిబ్బందిని ఉన్నతులుగా తీర్చిదిద్ది అతి చిన్న వయసులోనే ఎంతో మందికి మార్గదర్శిగా, స్ఫూర్తిదాతగా నిలిచిన యువ కెరటం శ్రీ టంకసాల శ్రీనివాసరావు గారు మేనేజింగ్ డైరెక్టర్గా వినియోగదారుల శ్రేయస్సు, అభిరుచులకు అనుగుణంగా స్థాపించబడింది భూసేవా హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. నా పేరు టంకసాల శ్రీనివాసరావు. ఈ భూసేవా హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. మీ అందరినీ పరిచయం చేసుకుంటా నేను ఎంతో సంతోషిస్తున్నాను. సుమారుగా 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో ఎంతోమంది కస్టమర్ల యొక్క మనోగతం ఎరిగిన వ్యక్తిగా మీ ముందు నేనున్నాను. మేము ఈ భూసేవా హౌసింగ్ని పూర్తిగా ఉడా లేఅవుట్స్ని వేయాలనే సదుద్దేశంతో కస్టమర్లకి 100% న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ భూసేవ స్థాపించడం అనేది జరిగింది. ఇప్పుడు సుమారుగా 2 వెంచర్స్ని అతి తక్కువ కాలంలో మేము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. విత్ ఎల్పీ నెంబర్తో వేయడం అనేది జరిగింది. అతి త్వరలోనే ఒక 10-15 రోజుల్లోనే కేసరపల్లి దగ్గర 30 ఎకరాల్లో ఒక మెగా టౌన్షిప్ అనేది మేము ఉడా లేఅవుట్ని మీకు అందిస్తున్నాం.
మేము ఇంతకుముందు చేసిన తర్వాత ఎంతోమంది ఒక 20,000 మంది కస్టమర్ల యొక్క అభిప్రాయాన్ని మేము ఇంతకుముందు ప్రీవియస్ చేసినప్పుడు ఎక్కడ ఉడా వెంచర్స్ కోసమే అందరూ చూస్తూ ఉన్నారు. కొన్ని కంపెనీలు మాత్రమే ఉడా వెంచర్స్ వేసి కస్టమర్లకు అందిస్తున్నాయి. ఈ భూసేవ కస్టమర్ల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కస్టమర్లనే ధ్యేయంగా పెట్టుకొని ఈ కస్టమర్ల కోసమే ఈ భూసేవ అనేది ఉంది. ఈ సంస్థకి చైర్మన్గా చింతా వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన సుదీర్ఘంగా 25 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఆయనకు ఒక అనుభవం ఉంది. చక్కటి ఈ భూసేవలో కస్టమర్లకి ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా మేము అభివృద్ధి చేయాలి తలిచాము. అదేవిధంగా మా పాత వెంచర్లో కూడా 9 కన్స్ట్రక్షన్స్తో మేము కట్టాం. చాలా చక్కటి, ఎందుకంటే కస్టమర్కి ఎప్రిషియేషన్ వాల్యూ వచ్చే విధంగా రైట్ ఎప్రిషియేషన్ వాల్యూ భూసేవలో కొంటే వస్తుంది అనే విధంగా మా యొక్క వెంచర్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ తెలియపరచడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క కస్టమర్కి కూడా నాలెడ్జ్ని ఇవ్వాలి, అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో భూసేవ న్యూస్ లెటర్ అనేది ఒక బుక్లెట్ని ఎవ్రీ 3 మంత్స్కి మేము కస్టమర్కి అందిస్తున్నాం. ఆ బుక్లెట్లో వాస్తు గురించి పూర్తి వివరాలు, అదేవిధంగా మన సైట్లో డెవలప్ అయిన వివరాలను కూడా దాంట్లో ప్రచురించి ఏదైతే సరౌండింగ్ డెవలప్మెంట్స్ అవుతున్నాయో అవన్నీ కూడా ముద్రణ దాంట్లో ప్రచురించి కస్టమర్ అవేర్నెస్ తీసుకురావాలి. రైట్ కంపెనీలో కస్టమర్ ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళు తగ్గ అమౌంట్ని, కష్టపడ్డ అమౌంట్ని రైట్ వెంచర్లో ఇన్వెస్ట్ చేశాము అనే సంతృప్తి, కస్టమర్ యొక్క సంతృప్తిని మేము చూడాలని కోరుకుంటున్నాం. అటువంటి వెంచర్స్ అందిస్తున్నాం. అదేవిధంగా దీని ద్వారా వచ్చే 10% ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేయడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు కూడా సీఎం సహాయ నిధికి మేము 9,10,000 రూపాయలని అందించడం అనేది జరిగింది. కేవలం సర్వీస్ మోటోతోనే ఈ భూసేవ ఉంది. దీనికి సహకరిస్తున్న మా మార్కెటింగ్ సిబ్బందికి, అదేవిధంగా క్షేత్ర సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు. తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటిలోంచి వెలుగులోకి ప్రయాణం. జనరల్గా రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి ఎన్నో చీకటి కోణాలని మనం చూడటం జరిగింది. తమస్సు అంటే చీకటి, అందులోంచి జ్యోతి మార్గం అంటే వెలుగు మార్గంలోకి ప్రయాణించడానికి మేము ఈ సంస్థను మేము స్థాపించడం జరిగింది. అటు కస్టమర్లకి కానీ ఇటు మా సంస్థ సిబ్బందికి కానీ ఇప్పటి వరకు గడిచిపోయినటువంటి పాత రోజుల్ని మర్చిపోయి కొత్త విధానానికి, కొత్త వినూత్నమైనటువంటి నాంది వాచకం పలకాలని మేము ఈ సంస్థని దృఢ నిశ్చయంతో మేము ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థలో నేను వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. జనరల్గా రియల్ ఎస్టేట్ అంటే ఒక విధి విధానాలన్నీ మారిపోయి చెప్పినట్టు చేయకుండా రియల్ ఎస్టేట్లో పేరుకి మాత్రమే రియాలిటీ, నిజమైన రియాలిటీ అనేది కనపడలేదు. విలువలు లోపించినాయి అనే బయట నానుడిని మేము దానిని పటాపంచలు చేస్తూ అటువంటి అనుమానాలని మేము తీర్చేస్తూ కొన్ని నైతిక విలువలతో ఒక అద్భుతమైనటువంటి ఒక వెంచర్ని, ఒక అద్భుతమైనటువంటి సంస్థని మేము తీర్చిదిద్దాలన్న ముఖ్య ఉద్దేశంతో మేము ఈ భూసేవ హౌసింగ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అని మేము స్టార్ట్ చేయడం జరిగింది. మా సంస్థ కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో సుమారుగా ఒక 10 సంవత్సరాల విజన్ అనేది ఇవాళ మా కంపెనీ ముందు ఉంది. 10 సంవత్సరాల తర్వాత కూడా మా సంస్థ చేపట్టబోయే అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు ఇవాళ మా టేబుల్ మీద ఫైల్ రూపంలో ఉన్నాయి. అంతటి ముందు విజన్, అటువంటి ముందు చూపుతో మేము సంస్థని ప్రారంభించాం. ఈ సంస్థ ద్వారా ఇంకా అన్ని తరగతుల వారికి ఒక 100 గజాలు 50,000 నుంచి, అలాగే ఉన్నత వర్గాల వారికి సంబంధించినటువంటి ప్లాట్లు, ఇళ్ల స్థలాలు కూడా విత్ కన్స్ట్రక్షన్స్తో, అలాగే అపార్ట్మెంట్ సెక్షన్లో కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం. దాంతోపాటుగా క్లబ్ హౌస్, రిసార్ట్స్ ప్రాజెక్ట్స్ కూడా మేము, ఫామ్ హౌస్ ప్రాజెక్ట్స్ కూడా మేము వెళ్ళబోతున్నాం. ఒక కస్టమర్కి చెప్పినట్టుగా మేము చేసిన ప్రామిస్ని ఎక్కడా జవదాటకుండా, చిన్న గీత కూడా దాటకుండా మేము దీనిని తీర్చిదిద్దాలని ఒక కృత నిశ్చయంతో అంతా యంగ్స్టర్స్ టీంతో, ఒక మంచి యాంగ్జైటీ ఉన్నటువంటి టీము మా దగ్గర మ్యాక్సిమం అందరూ క్వాలిఫైడ్ MBA, MTech అటువంటి క్వాలిఫైడ్ పీపుల్ మేము రిక్రూట్ చేసుకొని రెగ్యులర్ రియాలిటీకి స్వస్తి చెప్పాలి, రియాలిటీ విధానంలో ఒక వినూత్నమైనటువంటి శైలిని మేము ఆవిష్కరించాలని ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో మా డైనమిక్ MD గారు శ్రీ టంకసాల శ్రీనివాస్ గారు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అపారమైనటువంటి అనుభవం గడించినటువంటి బ్రునై అనే ఒక దేశంలో స్థిరపడినటువంటి మా సంస్థ చైర్మన్ శ్రీ CH వీరావు గారి సారథ్యంలో
మేము ఎన్నో విజయాలను సాధించడం కోసం, మరెన్నో ఉన్నతమైనటువంటి ప్రాజెక్ట్స్ మేము అందించడం కోసం ఈ సంస్థ తీవ్రంగా కృషి చేస్తుంది. కస్టమర్స్ యొక్క కస్టమర్స్ యొక్క అభ్యున్నతే ధ్యేయంగా, అలాగే మా సంస్థలో పనిచేసే సిబ్బంది యొక్క వెల్ఫేర్ కోసం ఈ సంస్థ ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. అదేవిధంగా ఈ సంస్థని మేము ఆంధ్రప్రదేశ్లో ప్రతి మండల కేంద్రంలో కూడా మా సంస్థ కార్యాలయాన్ని మేము ఉండాలని, మా సంస్థ కార్యాలయం ద్వారా అన్ని వర్గాల ప్రజలకి అందుబాటు ధరలలో మేము ప్లాట్లు అందించాలనే ఒక మంచి లక్ష్యంతో ముందుకు దూసుకుపోతుంది భూసేవ హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సంస్థ కేవలం వ్యాపార దృష్టితోనే కాకుండా కస్టమర్లతో ఆత్మీయానుబంధంతో ఇక్కడ సిబ్బంది నిజమైన సేవాస్ఫూర్తితో పనిచేస్తారు. అంటే అమ్మలాంటి అనురాగం, నాన్నలాంటి శ్రద్ధ వినియోగదారుని పట్ల ఎల్లప్పుడూ కలిగి ఉంటారు. అంతేకాకుండా నిర్దిష్టమైన సేవా దృక్పథంతో ఈ కంపెనీ యాజమాన్యం తన లాభాల్లో 10% పేద విద్యార్థుల విద్యా సహాయార్థం, ఆరోగ్య సేవల నిమిత్తం మరియు వృద్ధాశ్రయ నిర్వహణ నిమిత్తం కేటాయించి అగాపే ఫ్యామిలీ సెంటర్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో కూడా భూసేవ తనదైన శైలిలో గో గ్రీన్ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా భూసేవ వారి ఎవర్ గ్రీన్ రెసిడెన్సీ నందు ప్లాట్ కొనుగోలు చేసిన కస్టమర్లతోనే స్వయంగా మొక్కలు నాటే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూసేవ హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ ఒక డెవలప్మెంట్స్ విని మేము స్వయంగా వచ్చి చూసి ఒక ప్లాట్ బుక్ చేసుకున్నాము. ఈ సంస్థ యొక్క డెవలప్మెంట్స్ కూడా మీరు కూడా వచ్చి స్వయంగా చూసి పరిశీలించగలరు. మాకు ఎంతో బాగా నచ్చినాయి డెవలప్మెంట్స్. మా ఫ్రెండ్స్ కూడా వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చి చూసి ఈ డెవలప్మెంట్స్ బాగా నచ్చినాయి కాంప్లిమెంట్ ఇచ్చారు. నా పేరు జి కిరణ్ అండి. నేను మెకానికల్ ఇంజనీర్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బాంబేలో చేస్తున్నానండి. భూసేవకి వెళ్ళిన ఆ ఏరియా చూసిన తర్వాత మేము కాదనకుండా అప్పుడే 800 గజాలు తీసుకున్నామండి. 4 సైట్లు తీసుకున్నాము. మాకు అక్కడ ఉన్న ఆ భూసేవ ఫ్లాట్లు కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ చాలా నచ్చిందండి. తీసుకున్న వాళ్ళ ఫ్లాట్లలో ఎవరు వాళ్ళ చెట్లు నాటించడం యొక్క గొప్ప విశేషం ఇక్కడ ఉన్నది. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుందండి. చెట్లు నాటడం వల్ల మనకి ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అది ఇంకా బాగా నచ్చింది నాకు. ప్లస్ మనం రిజిస్ట్రేషన్స్ కూడా మనకి దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎండీ గారు టంకసాల శ్రీనివాసరావు గారు మాకు చేసిన హెల్ప్ కానీ, ఆయన గారు మాతో పర్సనల్ కూర్చొని మాట్లాడి వాళ్ళు చేసిన ఇది మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. మేము కూడా మా సిస్టర్స్ కానీ మా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరితో కూడా దాదాపు 20 ఫ్లాట్లు బుక్ చేసామండి. వాళ్ళు కూడా సైట్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కాదనుకోకుండా ఆ సైట్ చూసిన తర్వాత వాళ్ళు కూడా బుక్ చేయడం జరిగింది. సో విజయవాడలో ఉన్న సైట్లలో ఇంత తక్కువ రేటుకి ఆడ ఉన్న అట్మాస్ఫియర్కి ఫ్లాట్లు నెంబర్ 1గా కనిపించింది నాకు. దాదాపు నేను తిరిగిన వాటిల్లో భూసేవ నెంబర్ 1 అనే నేను అనుకుంటున్నానండి. అందరి చూపు విజయవాడ వైపు. ఆర్థికంగా, పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్న విజయవాడ 2 జాతీయ రహదారుల మధ్య గుండా వెళ్లే దేశంలోని అతిపెద్ద రైల్వే కూడలిలో ఒకటి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే విజయవాడ డివిజన్ పనితీరు ఆదాయపరంగా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రం నలుమూలల నుండి దేశంలో ఎక్కడికైనా వెళ్లగల రవాణా సదుపాయం, మన ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన బస్ స్టేషన్, ఇలా ఎన్నో విశిష్టతలను కలిగిన విజయవాడ మహానగరంగా రూపాంతరం చెందుతున్న ఈ తరుణంలో ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలు విజయవాడ శివార్లలో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే వినియోగదారు